అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనస్సును, ఆత్మలను మాకు అనుగ్రహించి తగు రీతిగా మా జీవితంలో మేము నీ సారూప్యతలోనికి, నీ మార్గంలోనికి నిలిచేటట్లు మలుచుకునే విధానాన్ని బట్టి, అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మమ్మల్ని మా రక్షకుడి మోచకరైన నజరేయుడైన యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కావలివారు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నా, కావలివారు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నా, నా కోసం చూసానయ్యా నా యేసయ్య, నా ప్రాణం నీవేనయ్యా, నీ కోసం చూసానయ్యా నా యేసయ్య, నా ప్రాణం నీవేనయ్యా. ఇకనైనా గాని ఎప్పుడైనా గాని దర్శింపగా రావా, అభిషేకం లేక దర్శనము రాక నసిగించుతున్నానయ్యా, నేను నసిగించుతున్నానయ్యా, నసిగించుతున్నానయ్యా, నా యేషువా నసిగించుతున్నానయ్యా. ఇకనైనా గాని ఎప్పుడైనా గాని దర్శింపగా రావా, అభిషేకం లేక దర్శనము రాక నశించుతున్నానయ్యా, యేషువా నశించుతున్నానయ్యా, నశించుతున్నానయ్యా, నా యేషువా నశించుతున్నానయ్యా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ 6వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు ఎలోహిం వారి దృష్టికి దోషులైనందున ఇజ్రాయేలీయులను 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించినట్లుగా దాన్ని చూస్తున్నాం. మిద్యానీయుల ఎదుట ఇజ్రాయేలీయులు నిలవలేకపోవటం బట్టి ఇజ్రాయేలీయులు కొండలలో, గుహలలో, వాగులలో వారి నివాస స్థలాన్ని ఏర్పరచుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీయులు విత్తినటువంటి విత్తనములు పంట వచ్చే సమయానికి మిద్యానీయులు, అమాలేకీయులు వచ్చి వారి పంటనంతను నాశనం చేసి గొర్రెలను, మేకలను, ఒంటెలను వీరంతిని కూడా జీవన సాధనమైన దేనిని కూడా ఇజ్రాయేలీయులకు వదిలిపెట్టకుండా నాశనం చేసినట్లుగా, వారు దోచుకున్నట్లుగా, తీసుకువెళ్ళినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఎలోహిం వారి దృష్టికి, అదోనే వారి దృష్టికి మనము దోషులమైన ఎడల, ఆయనకు విరోధులమైన ఎడల, ఆయన మాట విననొల్లని ప్రజలుగా ఉండిన ఎడల ఏం జరుగుతుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన పితరులు ఆ విధంగా చేశారు. పట్టణాల్లో, పల్లెలలో జీవించవలసిన వారు ఎడారుల్లో, కొండల్లో, వాగుల్లో నివసించేవారుగా ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీ స్థితి, నా స్థితి ఆ విధంగా ఉంటే, తప్పు చేసి ఎక్కడో దాగుకొని ఎక్కడో ఉన్న నివసించేవారిగా ఉంటే, నీవు నేను సరిదిద్దుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, అధోన్యాయ మార్గాలను, నీతిని, న్యాయమును జరిగించే వారిగా మనల్ని మార్చుకోవటం ఒకటే మార్గంగా ఉన్నది. లేదంటే
నీవు నేను కఠిన బానిసత్వంలో ఉండేవారిగా ఉంటాం, కఠిన శ్రమలు అనుభవించేవారిగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనకుండా పాతాళలోకానికి వెళ్ళేవారిగా ఉంటామని మరి దినమున తండ్రి నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్.